నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు, ఆలయాలలో పెద్ద ఎత్తున మహిళల దీపారాధనలు. భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కార్తీక బ్రహ్మోత్సవాలు, రథోత్సవం. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్లో మున్సిపల్ కార్యాలయం వద్ద వందల కోతుల స్వైర విహారం, బాల్దియా కార్యాలయం ముట్టడి. ఆర్మూర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ, పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు. చేపూరు గ్రామంలో భీమన్న కళ్యాణం సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఉమ్మడి జిల్లాల డీఎస్పీ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ సాయన్న. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి బుధవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండగగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది. క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు, ఇతర అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి రథ ప్రతిష్ఠ జరిపారు. శ్రీమన్నారాయణ్ణి ఆహ్వానించి షోడశోపచార పూజలు నిర్వహించారు. రథ ప్రథమ స్థలమందు గరత్మంతునికి ప్రాణ ప్రతిష్ఠ గావించారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్యాసం మునరించారు. రథ చక్రాలలోకి ప్రతాపవంతుడైన వాయుపుత్రిని ఆహ్వానించారు. స్తంభాది మొదలగు అభిమాన దేవతలకు రథశక్తి హోమం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రథ ప్రతిష్ఠ సంపూర్ణ ఫలం కోసం హోమం, పూర్ణాహుతి నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తమైన రథ ప్రతిష్ఠ హోమముచే జీవకళలు ఉట్టిపడుతున్నట్లు రథము స్వర్ణాలంకార శోభితమై 4 దిక్కులకు భగవంతుని పటములను అలంకరించారు. రథం యొక్క 3వ తలములో గల భగవంతుని సింహాసన స్థలంలో శ్రీ లక్ష్మీ నృసింహని మోయుటకు సిద్ధంగా ఉన్న గరుత్మంతునితో అలరారే మహారథమునకు పూర్వ ప్రతిష్ఠ కుంభముచే ప్రోక్షణ నునరించి అష్టదిక్కులకు బలి ప్రదానమునరించారు. హారతి నొసంగిన తర్వాత భక్త జనులందరూ జయగోవింద అను శబ్దములు, డప్పుల చప్పుల్లో మంగళ వాయిద్యాలు మోగుతుండగా ఉప్పొంగిన భక్తితో రథ భ్రమణము గావించారు. రథముపై ఆసీనులైన శ్రీ కేశవుని, శ్రీ లక్ష్మీ నరసింహుని చూసిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే బార్లు తీరారు. వివిధ దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు హాజరయ్యారు. వేకువజాము నుండి పుష్కరిణి వీధుల నుండి మెట్ల మార్గం గుండా గర్భాలయంలో స్వామివారి వరకు రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణాలంకరణ చేశారు. దేదీప్యమానమైన స్వామిని దర్శించుకొని భక్తులు తన్మయత్నం చెందారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల క్రమబద్ధీకరణ నుండి రథోత్సవం ముగిసే వరకు బందోబస్తు చర్యలను పకడ్బందీగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కోతులు ముట్టడించాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో కోతులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. తాజాగా మున్సిపల్ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో కోతులు ఉన్న వీడియో చక్కర్లు కొట్టడంతో ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం పట్టణ ప్రజలు పడే ఇబ్బందులను కోతులే మున్సిపల్ అధికారులకు తెలిపాయంటూ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. భీమ్గల్ నింబాచల లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగి గోవింద నామస్మరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే వేడుకలకు తాను హాజరు కావటం జరుగుతుందని అన్నారు. ఎంతో పవిత్రమైన ఆలయానికి వేల మంది భక్తులు రావటం, భక్తుల సౌకర్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు ఉన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నేడు ప్రభుత్వ సలహాదారులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డికి సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని వారి కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని సెక్రటేరియట్లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ ములిపల్లి సాయారెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, మాజీ సర్పంచ్ చిన్న సాయారెడ్డి తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి రావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణలో గల ఉసిరి చెట్టు కింద భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి దీపదానం చేయడంతో ఎంతో పుణ్యం లభిస్తుందని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జంబి హనుమాన్ ఆలయం నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా, ధోబీఘాట్, కాశీ హనుమాన్, గోల్బంగ్లా మీదుగా తిరిగి జంబి హనుమాన్ ఆలయం వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ వీధి దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారని భక్తులు తెలిపారు. అరుణాచలం తర్వాత ఆర్మూర్ సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కొనసాగుతుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలాధారణ చేసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నగేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులచే మాలాధారణ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాలాధారణ చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భీమ్గల్లోని లింబాచల లక్ష్మీ నరసింహస్వామి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. మహిమగల ఆలయంలో మొక్కులు మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని, ఈ ప్రాంత ప్రజల పూర్తి నమ్మకమని, ఆ స్వామి ఆశీస్సులు బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ ఉండాలని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేసి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎందరో మంది మంచి ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్నారని, వారు అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జాగృతి నాయకులు, భక్తులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి వేల సంఖ్యలో భక్తులు ఇవాళంతా కూడా వచ్చారు. వారందరికీ కూడా నేను కార్తీక పౌర్ణమి సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ లింబాద్రి గుట్ట మనం అత్యంత పవిత్రంగా చూసుకునే ఈ గుట్టకి ఇదివరకు కొంత డెవలప్మెంట్లో మనం సహకారం చేయడం జరిగింది. ఇంకా కూడా జరగాల్సినటువంటి అభివృద్ధి కొంత మిగిలే ఉంది. అందులో ప్రత్యేకించి పైకి వచ్చేటటువంటి మహిళా భక్తులు వారి సౌకర్యార్థము వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్ ఇట్లాంటివి చేపించాల్సినటువంటి అవసరం ఉంది. అది పెండింగ్ ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి మొత్తం గుట్ట కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు సగం మొదలుపెట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత డబ్బులు అయితే ఒక 20-25 lakhs అయితే అది పూర్తయిపోతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కూడా త్వరగా పూర్తి చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సంపూర్ణంగా వంశపారంపర్యంగా ప్రైవేట్గా నడిచేటటువంటి ఆలయంలో మొదటి నుంచి కూడా శుభ్రత కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా ప్రపత్తిని, ప్రాశస్త్యాన్ని కాపాడడంతోనే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. అదే ఒరవడిని కొనసాగించే విధంగా ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా మరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామివారి దయ వల్ల మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కంకణ హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో నెల రోజుల పాటు కార్తీక మాస ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని క్షత్రియ సమాజ సభ్యులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ సభ్యులు, యువజన సమాజ సభ్యులు, మహిళలు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో గల శివ పంచయాతన ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో దీపాలు వెలిగించి దీపదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేసి శివాలయంలో దీపాలు వెలిగించి దీపదానం చేయటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని, ప్రతి సంవత్సరం కార్తీక మాస వేడుకలు శివ పంచయాతనను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్పూర్ సంఘం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మినుగు అమ్మన్న పెద్దరాజన్న జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఉమ్మడి జిల్లాల డీఎస్పీ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ సాయన్నలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు భీమన్న కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే మనకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి కూడా మరి మన కార్యక్రమాన్ని చూసి సంప్రదాయాలు పాటిస్తున్నారని చెప్పేసి దీన్ని సంవత్సరానికి ఒకసారి ఏదైతే అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయో ట్రైబల్ రీసెర్చ్ వింగ్ వాళ్ళు కూడా మనకు సెలవివ్వడం జరిగింది. మీరు అందరూ కలిసి పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మిమ్మల్ని గుర్తించి మీకు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని నేను తీసుకున్నా. సహకారంతో యువకులు గాని, ఉద్యోగస్తులు గాని ప్రతి ఏటా మరి ఈ విధమైనటువంటి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సమైక్యత భావానికి, సోదర భావానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. పండుగ వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఆదివాసీ నాయకపూడి యొక్క ఐక్యత, ఉనికిని చాటి చెప్పడానికి మరి పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క పండుగ అనేది ఒక నిదర్శనం చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మా కానిస్టేబుల్ రాజేశ్వర్ సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటా ఉంటారు. ఇదే కాకుండా ఆర్మూర్ లో కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం గవర్నమెంట్ స్కూళ్లలో బుక్స్ పంపిణీ, టీషర్ట్స్ పంపిణీ అట్లాంటి ఇంతకుముందు కూడా చేశాడు. మా డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. అందరూ కలిసి ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేటి చేయడం చాలా ఈజీ అవుతుంది.
మరి ఒక్కసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి నాయక్పూడి కులస్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండగగా కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాస వేడుకలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని, నరసింహస్వామి దయతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. అంకపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రజాపంత్ డివిజన్ నాయకులు దేవరాం మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రీసర్వే చేపట్టి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల జిల్లా కలెక్టర్ కార్యాలయం, అసెంబ్లీ ముట్టడికి సైతం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఎలాంటి పలుకు లేదు, ఏమైతుందో చూసుకుందాం, వాళ్ళు ఏం చేస్తారనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ల అవకతవకలపై స్పందించి విచారణ జరిపించి అనర్హులను తొలగించి నిజమైనటువంటి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే న్యాయపరంగా కోర్టుకు పోతాం, అదేవిధంగా ఉద్యమపరంగా కలెక్టరేట్లో, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని కూడా విస్తరించడానికి వెంటాడేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అసూటాలకు ఇస్తే తప్పులేదు, కానీ ఆ ముందటంలో తీసేసి వెనుకలో పెట్టడం చాలా అన్యాయము, అది ఘోరము. నువ్వు ఇక్కడ ఏరియాకు, ఎందుకంటే నీకు ఉన్న 20-30 ఊళ్ళు ఉంటాయి ఎమ్మెల్యేగా, నీకు అసలు చెప్పుకునగలిగే వికారం అవుతుంది. దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, ఇక్కడ పేద ప్రజలు నిరాహార దీక్ష 3 రోజుల వేసుకుని వాళ్ళకు న్యాయం చేస్తామని మేము కోరుతున్నాము. న్యాయం చేయకపోతే నువ్వే పతనం అవుతామని మేము హెచ్చరిస్తున్నాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలోని హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే మహిళలు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి దీపారాధనతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడం సందడిగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మరియు పురోహితులు మాట్లాడుతూ కార్తీక మాసంలో 15 రోజుల పాటు దీపారాధన చేస్తే సకల సుఖాలు దరి చేరతాయన్న సంకల్పంతో భక్తి శ్రద్ధలతో ఆలయాల వరకు మంగళహారతులతో వెళ్లి ఆలయంలో దీపాలు వెలిగించి భక్తితో దైవనామస్మరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ కుక్కలగుట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కన్నుల పండగగా ప్రారంభమయ్యాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దేవదా విగ్రహాలను శివ పంచాయతన ఆలయం నుండి కుక్కలగుట్ట ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. జగ్రన్పల్లి మండల కేంద్రంలోని లింబాద్రి దేవుని తోటలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుందని, ఉదయం బలిహరము, స్వామివారి కళ్యాణ మహోత్సవం, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. అలాగే జాతర మహోత్సవంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా వేల మంది భక్తులు రావటం ఆనవాయితీగా వస్తుందని, లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే పూజలు జగ్రన్పల్లిలోని
దేవుని తోట లక్ష్మీనరసింహస్వామికి నిత్య పూజలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. అన్ని తగ్గించేసి కేవలం నార్మల్ సౌండ్ మాత్రమే. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మాణిక్యం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కారి గంగాధర్ మరియు కాంగ్రెస్ నాయకులు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాణిక్యం మాట్లాడుతూ పచ్చల్నడుకుడ గ్రామంలో వరి పంట అధికంగా ఉంటుందని ఐకేపీ ఆధ్వర్యంలో 2వ వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు మండలంలో ప్రభుత్వం ద్వారా 12 సెంటర్లను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా మహిళా సంఘాల అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా రైతులకు కూడా సర్వీస్ ఇవ్వడం ద్వారా వరి కొనుగోలులో జాప్యం జరగకుండా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రంలోని అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరను పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీసీసీ లక్ష్మి, మురళి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, మహిళా సంఘాల సభ్యులు విజయలక్ష్మి, వివోలు కవిత, రజని, వనిత, సంధ్య, కాంగ్రెస్ నాయకులు హలీం, రైతులు తదితరులు ఉన్నారు. పచ్చల్నడుకుడ గ్రామంలో మహిళా సంఘాల తరఫున వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతులకు న్యాయం జరగాలని, రైతులకు సర్వీస్ ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్దేశం ఇచ్చి మహిళా సంఘాలకు మన మండలంలో 12 సెంటర్లు ఇచ్చారు. అన్ని సెంటర్లు బాగా నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల మహిళా సంఘాలకు కూడా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం రైతులకు కూడా సర్వీస్ ఇవ్వడానికి చక్కని అవకాశం. పెద్ద గ్రామము, దాదాపు 100-120 లారీలు వెళ్తాయి కాబట్టి వర్ష ప్రభావం అప్పుడప్పుడు రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. సో అటు సొసైటీ వచ్చి ఇటు ఐకేపీ ద్వారా కార్యక్రమాలు జరిగితే తొందరగా వడ్లు పంపించేసే రైస్ మిల్కి రైతులకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గ్రామస్తులందరూ సహకరించి, రైతులు సహకరించి, మహిళా సంఘాల రైతులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మండల సమాఖ్య వేల్పూర్ తరఫున గవర్నమెంట్ సన్నవడ్లకి 500 బోనస్ కూడా ఇస్తా ఉన్నారు. సన్నాలు, దొడ్లు 2 ఉన్నాయి, 2 ఇచ్చుకుంటాం కాబట్టి రైతులందరూ సహకరించాలని గవర్నమెంట్ కు మహిళా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వేద పండితులు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, దీపహారతి, అలంకరణ, దీపోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగిందని అన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని వివరించారు. కార్తీక మాసం ఎంతో విశేషమైందని, గొప్పదని భక్తులకు తెలియజేశారు. ఈ కార్తీక పౌర్ణమి వేడుకలలో సతీష్ శర్మ, చంద్రహాస్, భాస్కర్ శర్మ భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు, ఆలయాలలో పెద్ద ఎత్తున మహిళల దీపారాధనలు. భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా కార్తీక బ్రహ్మోత్సవాలు, రథోత్సవం. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్లో మున్సిపల్ కార్యాలయం వద్ద వందల కోతుల స్వైర విహారం, బాల్దియా కార్యాలయం ముట్టడి. ఆర్మూర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ, పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు. చేపూర్ గ్రామంలో భీమన్న కళ్యాణం, సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఉమ్మడి జిల్లాల డీఎస్పీ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ సాయన్న. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.